తెలంగాణ రాజకీయ కురుక్షేత్రంలో కృష్ణార్జునులు కేటీఆర్, హరీష్ రావు ఈ ఇద్దరు బావా బామ్మర్దులు అధికార కాంగ్రెస్ కు కంట్లో నలుసులా మారారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొద్ది రోజులుగా సైలెంట్ అయితే తమ బాస్ ను మించి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ అధికార పక్షాన్ని కార్నర్ చేస్తున్నారు బావా బామ్మర్దులు. దీంతో ఈ ఇద్దరి కట్టడే టార్గెట్ గా పావులు కదుపుతోంది కాంగ్రెస్. కేటీఆర్, హరీష్ రావును ఆపితే చాలు కాంగ్రెస్ పార్టీకి ఎదురే ఉండదని భావిస్తున్న హస్తం నేతలు ఆపరేషన్ కృష్ణార్జునకు తెరతీశారట. అందుకే 2 రోజులుగా హరీష్ రావు కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ నిరసనలు ఉధృతమయ్యాయంటున్నారు. ఆపరేషన్ కృష్ణార్జున కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తెరపైకి తెచ్చిన ఆపరేషన్ ఇది. ప్రభుత్వంపై మాటల దాడి చేస్తున్న విపక్ష నేతలు హరీష్ రావు, కేటీఆర్ ను టార్గెట్ చేయడమే ఈ ఆపరేషన్ ప్రధాన ఉద్దేశం. గత 8 నెలలుగా ప్రభుత్వంపై అవిశ్రాంత పోరాటం చేస్తున్న ఈ ఇద్దరు బావా బామ్మర్దులు సీఎం రేవంత్ రెడ్డికి చికాకుగా తయారయ్యారంటున్నారు. అసెంబ్లీలోనూ బయట ఒకరి తర్వాత ఒకరు గుక్క తిప్పకుండా విమర్శలు గుప్పిస్తూ ఉండడంతో ఆ ఇద్దరిని ఆపేదెలా అని ఆలోచించిన ప్రభుత్వం పకడ్బందీ వ్యూహరచన చేసింది అంటున్నారు. ఏ చిన్న అవకాశం లభించినా హరీష్ రావు, కేటీఆర్ ను వదలొద్దని క్యాడర్కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందంటున్నారు. రుణమాఫీ అంశంపై కేసీఆర్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ ఆందోళనలు చేయడం, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేయడం వెనుక ఆపరేషన్ కృష్ణార్జున వ్యూహమే ఉందంటున్నారు. 8 నెలల కాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం ఎంతలా కష్టపడినా అందరికీ రుణమాఫీ జరగలేదని హరీష్ రావు నానాయాగి చేస్తున్నారని మండిపడుతోంది కాంగ్రెస్. గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన హరీష్ రావు రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగలేదని ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వంలో తాము 1 లక్ష మాఫీ చేస్తేనే 17,000 కోట్లు వెచ్చిస్తే ఇప్పుడు 2 లక్షల మాఫీకి ఇంచుమించు అంతే మొత్తం కేటాయించడంపై అనుమానాలు లేవనెత్తుతున్నారు హరీష్ రావు. దీంతో హరీష్ టార్గెట్ గా ఎదురు దాడి మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. రుణమాఫీ జరిగితే తాను రాజీనామా చేస్తాను అని గతంలో హరీష్ రావు చేసిన సవాలును తాజాగా తెరపైకి తెచ్చి ఊరూరా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. రుణమాఫీ జరిగినందున హరీష్ రావు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక తొలి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ నడుస్తూనే ఉంది. తాజాగా కొందరు మహిళలు బస్సులో వెల్లుల్లి వేరడం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టగా మరోమారు 2 పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సమయంలోనే ఉచిత బస్సుపై విమర్శలు చేసిన కేటీఆర్ మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆక్షేపిస్తూ సుమోటోగా నోటీసులు జారీ చేసింది మహిళా కమిషన్. దీంతో కేటీఆర్ కూడా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటూ క్షమాపణ చెప్పేశారు. అయినా కేటీఆర్ దిష్టి బొమ్మలను దహనం చేయాలని ఊరూరా కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునివ్వడం, ఈ నెల 24న తన ముందు విచారణకు హాజరు కావాలని మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద ఆదేశాలివ్వడం వెనుక కాంగ్రెస్ వ్యూహం ఉన్నట్లు టాక్ నడుస్తోంది. దీంతో ఒకే సమయంలో ఇటు హరీష్, అటు కేటీఆర్ ను కార్నర్ చేస్తూ రాజకీయాన్ని రక్తి కట్టిస్తోంది కాంగ్రెస్. బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ మంచి వాగ్దాటి ఉన్న నేత. సీఎం రేవంత్ రెడ్డికి తగ్గట్టుగా కేసీఆర్ వాగ్బాణాలు సంధించగలరు. ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో ఉంటుంది. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ తన పాత్రను కేటీఆర్, హరీష్ రావుకు అప్పగించారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఈ ఇద్దరు కృష్ణార్జునుల్లా పోరాడుతున్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా పార్టీని వేడుతున్నా ఈ ఇద్దరూ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. అవకాశం చిక్కిన ప్రతి సమయంలోనూ ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తున్నారు. దీంతో ఇద్దరు బావా బామ్మర్దులను ఆపితే బీఆర్ఎస్ లో మాట్లాడేవారే ఎవరూ ఉండరని, గులాబీ దళంపై పై చేయి సాధించొచ్చని భావిస్తోంది కాంగ్రెస్. అందుకు తగ్గట్టు పావులు కదుపుతూ ఉండడంతోనే ఒకే సమయంలో కేటీఆర్, హరీష్ రావుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు చేస్తోంది అంటున్నారు. మొత్తానికి ఆపరేషన్ కృష్ణార్జునుల ఎపిసోడుకు ఎలాంటి ముగింపు వస్తుందో, ఎవరు తగ్గుతారో, ఎవరు నెగ్గుతారో చూడాల్సి ఉంది.